सपना प्रभु ही जाने, गीते मन ने गाया है। उन्हीं को देखूं, उन्हीं को सोचूं, उन्हीं को देखूं, उन्हीं को सोचूं, उन्हीं संग संग सदा चलना। ये जीवन प्रभु का हो गया, ये जीवन। गा गा मा पा रे गा मा सा रे, गा गा मा पा रे गा मा सा रे, नि सा गा रे मा गा पा मा नि सा। उसकी पलकों में पलते हैं हम, पल पल याद वो आता है। उसकी पलकों में पलते हैं हम, पल पल याद वो आता है। नाज है अपने भाग्य पे, सोचे मन मुस्काता है। उनकी अदाएं बड़ी निराली, उनकी अदाएं बड़ी निराली, हृदय में अमृत घोलना। ये जीवन प्रभु का हो गया, ये जीवन प्रभु का हो गया। क्या मुझे अब सोचना, उन्हीं संग बैठूं, उन्हीं संग खेलूं, उन्हीं संग बैठूं, उन्हीं संग खेलूं, उन्हीं से सब कुछ बोलना। ये जीवन प्रभु का हो गया, ये जीवन प्रभु का हो गया। ये जीवन ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకారవాణిలో బాబా చెప్తారు, निरंतर एक बाप की याद में रहने का पुरुषार्थ करो। यही है बेहद का सतो प्रधान पुरुषार्थ. అంటే బాబా చెప్తారు, నిరంతరంగా ఒక్క తండ్రి తలంపులో ఉండేదానికి పురుషార్థం చేయండి. ఇదే బేహద్ సతో ప్రధాన అయ్యే పురుషార్థం. మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, तुम बच्चों को कौन सा संग करना है, कौन सा नहीं. అంటే బాబా అడుగుతారు, బిడ్డలు ఎవరు సంఘలో ఉండాలి, ఎవరు సంఘం చేసుకోకూడదు, సాంగత్యం ఎవరిది చేసుకోవాలి, ఎవరిది చేసుకోకూడదు. आंसर, जो ज्ञान की रूहान करते हैं, सर्विसेबल है, उनका ही संग करो. बाकी जो जरमुई जयमुई करते हैं, फालतू बातें सुनाते हैं, उनके संग से दूर रहो. हियर नो ఈవిల్, సీ నో ఈవిల్. అంటే ఎవరు జ్ఞానాన్ని ఆత్మిక సంభాషణ చేస్తారు, మరి సర్వీసబుల్గా ఉంటారు, వాళ్ళ సాంగత్యంలో ఉండాలి. మరి ఎవరు అనవసర మాటలంతా మాట్లాడుతూ ఇది ఆ ఇంటి మాట, వీళ్ళ మాట, వాళ్ళ మాటలు,
అంత చెప్తూ ఉంటారు. వాళ్ళ సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి. అందుకే హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్ అంటే చెడ్డది వినొద్దు, చెడ్డది మాట్లాడొద్దు, చెడ్డది చూడొద్దు అని అర్థం. తర్వాత ప్రశ్న, गफलत करने से कौन सा नुकसान होता है? బాబా అడుగుతారు. మన సమయాన్ని ఊరికే పోగొట్టుకుంటే, అట్లానే వృధా చేస్తే, అంటే టైం వేస్ట్ చేస్తే దాని నుంచి ఏం నష్టం అవుతుంది? आंसर, जो गफलत में रहते हैं उनसे हर समय भूलें होती रहती हैं. वो बाप का नाम बदनाम करते रहते हैं. उनसे सभी को नफरत आती है. वो गोल्डन एज में नहीं पहुंचते. फिर बहुत खड़ी सजा के भागी बनते. అంటే ఎవరు సమయాన్ని అట్లనే పోగొట్టుకుంటూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తారు, వాళ్ళు ప్రతి సమయం ఏదో తప్పు చేస్తూనే ఉంటారు. వాళ్ళు బాబా పేరున కూడా చెడిపేస్తారు. వాళ్ళపైన అందరికీ ఒక రకమైన ద్వేషం ఉంటుంది. వాళ్ళు బంగారు యుగంలో వచ్చేదానికి లేదు. లాస్ట్లో వాళ్ళకు చాలా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది, శిక్ష అనుభవం చేయాల్సిందిగా ఉంటుంది. మళ్ళీ పాట, మాతా ఓ మాతా తూ హై జగత్ కి భాగ్య విధాత. అంటే మాతలు ఈ జగత్తుకు భాగ్య విధాత అట్లాని పాట. ఓం శాంతి. यह माताओं की महिमा, तुम सब माताएं हो, भारत माता शक्ति अवतार ऐसा कहा जाता है क्योंकि अवतार एक का ही गाया जाता है. वो विश्व को पावन बनाने के लिए अवतार लेते हैं. अभी तुम बच्चों की बुद्धि में है कि परम पिता परमात्मा हमको पतित से पावन बनाने आए हैं. ब्रह्मा के तन में है. ये जो दिल वाला मंदिर है ये पूरा यादगार है. అంటే బాబా చెప్తారు, ఇది మాతలది మహిమ. ఈ పాటలు మాతలు ఎవరు? మీరందరూ మాతలు. భారత్ మాత శక్తి అవతార్ని చెప్తారు. వాస్తవంగా చూస్తే అవతార్ ఒక్కరిగే శివబాబా మాత్రమే అవతరణ అవుతారు ఈ విశ్వాన్ని పావన్ చేసాని కోసం. ఇప్పుడు మీకు బుద్ధిలో ఉంది, పరంపిత పరమాత్మ మనందరినీ పతిత నుంచి పావన్ చేసాని కోసం వచ్చినారు. బ్రహ్మ శరీరంలో ఉన్నారు. ఈ దిల్వాలా మందిర్ కూడా పూర్తిగా ఇక్కడదే యాద్గార్ సంగం యుగాంత్. जो भी भक्ति मार्ग के यादगार है, यादगार होते ही है संगम की. सतयुग त्रेता में तो ऐसी बात नहीं होती. फिर रावण राज्य में मनुष्य दुखी होते हैं. रावण ही रजो तमो बनाता है. अभी इस समय ये सृष्टि है तमो प्रधान. जब सृष्टि सतो प्रधान थी तो तुम बच्चे वहाँ राज्य करते थे. బాగా చెప్తారు, ఈ భక్తి మార్గంలో ఏమంతా జరుగుతుందో అదంతా ఊరికే యాద్గార్. అయితే ఆ యాద్గార్ జ్ఞాపకార్థంగా ఏమేమి చేస్తారు అదంతా ఎప్పుడు జరిగింది? అదంతా సంగం యుగంలోనే జరిగింది. సతయుగ్ త్రేతాలో అట్లా మాటలు లేదు. మరి రావణ్ రాజ్యంలో మనుషులందరూ దుఃఖంగానే ఉంటారు. ఈ రావణే మనుషులను రజు ప్రధాన్ తమో ప్రధాన్ చేసింది. ఈ సమయంలో మొత్తం సృష్టి తమో ప్రధాన్గా ఉంది. ఎప్పుడు ఈ సృష్టి సతో ప్రధాన్గా ఉండిందో అప్పుడు మనం విశ్వంలో రాజ్యం చేస్తూ ఉంటే, మీ బుద్ధిలో ఇప్పుడు ఈ స్వదర్శన్ చక్రం ఉందా లేదా, తిరుగుతూ ఉండాలి. మీరు బ్రాహ్మణి స్వదర్శన్ చక్రధారి అవుతారు. జ్ఞానం ఇచ్చేవాళ్ళేమో ఒక్క తండ్రి జ్ఞానసాగర్ పరంపిత పరమాత్మ. వాళ్ళది నిషాని చూపిస్తారు, దిల్వాలా మందిర్.
ఇప్పుడు మరి అచల్ గర్ గురు శిఖర్ కూడా ఉంది. వాస్తవంగా కొండపైన ఉండే మాట ఏమీ లేదు. అదంతా ఇప్పుడు శ్రేష్ఠ స్థితిని అర్థం. तो तुमको मालूम है शिखर चोटी को कहा जाता है. पहाड़ी पर शिव बाबा का मंदिर है जिसके लिए कहा जाता है ज्ञान अंजन. सदगुरु ने दिया ज्ञान सागर हुआ ना. तो ये बिल्कुल ही एक्यूरेट यादगार है. तुम बैठे भी यहाँ ही हो चोटी पर चढ़ने के लिए. परमपिता परमात्मा के गले की रुद्रमाला बनने के लिए. तुमको यहाँ ज्ञान मिलता है. फिर जब तुम अचल स्थिरमय बन जाते हो तो तुम जा कर के रुद्रमाला बनते. అంటే భక్తి మార్గంలో చూపిస్తారు. శివ బాబా మందిర్ చాలా పైన కొండ పైన ఉంది. అట్లా దానికోసమే శివ బాబాని చెప్తారు జ్ఞాన అంజన్ ఎవరు ఇచ్చినారో అంధకారం దూరం అయిపోయింది. అంటే బాబా జ్ఞాన సాగర్ కంప్లీట్గా అక్యురేట్గా ఈ యాద్గార్ అంతా చేసి పెట్టినారు. జ్ఞాపకార్థంగా అన్ని. మీరు ఇప్పుడు కూర్చున్నారు ఇక్కడ శివబాబా దగ్గర చాలా శ్రేష్ఠ స్థితిని ప్రాప్తి చేసుకోవడానికి. చోటి అంటే చాలా పైన అని అర్థం. పైన అంటే శ్రేష్ఠ స్థితి. పరంపిత పరమాత్మ మెడలో రుద్రమాల అయ్యేదానికి కూర్చొని. మీకు తెలుసు ఇక్కడ జ్ఞానం దొరుకుతుంది. మళ్ళీ మనం పోయేసి అచల్ అంటే మనం మనసు బుద్ధి స్థిరంగా అయిపోతుంది. ఆ స్థిరంగా అయిపోతే రుద్రమాలలో మనం వచ్చేస్తాం. అంటే ఎప్పుడు మనం సతో ప్రధాన్ అయిపోతామో అప్పుడు మనం శివబాబా వెంట నివాసం చేస్తాం. ఇప్పుడు సంపూర్ణ సతో ప్రధాన్ ఇప్పుడే అయిపోవాలి. అప్పుడే శివబాబా దగ్గర పోయి నివాసం చేస్తాం. ఇది డబుల్ పియర్ గర్ అంటే ఇది తండ్రి ఇల్లు. డబుల్ పియర్ గర్ ఏమి? ఎవరు? ఇద్దరు తండ్రిలు, ప్రజాపిత బ్రహ్మను ఉన్నారు, శివబాబా కూడా ఇక్కడ వచ్చినారు. మరి బిడ్డలందరికీ జ్ఞాన శృంగారం చేయిస్తారు బాబా. ये बेहद का पियर घर ससुर घर वो तो हद के होते हैं. कन्या ससुर घर जाती है, जबर आदि पहनती है, उसमें सुख समझती है. तुम अभी समझ गए हो कि हम बेहद के बाप के घर में बैठे हैं. ससुर घर जाने के लिए अविनाशी ज्ञान रत्नों की धारणा कर रहे हो. ससुर घर जाने के लिए अविनाशी ज्ञान रत्नों की धारणा कर रहे हो. 21 जन्मों के लिए तुम्हारी झोली भर रही है, परंतु तीव्र वेग इतना नहीं है. सतो प्रधान को तीव्र वेग कहा जाता है. कोई सतोगुणी और कोई अभी तक भी रजोगुणी है. 3 प्रकार के पुरुषार्थी होते हैं. ऊंचे से ऊंचे पुरुषार्थी सदैव बुद्धि एक बात को ही याद करते हैं. ऊंचे से ऊंचे वो बाप है. అంటే బాబా చెప్తారు ఇక్కడ జ్ఞాన శృంగారం చేస్తారు. ఇది బేహద్ తండ్రి ఇల్లు. తర్వాత అత్తగారింటికి పోదాం. ఇట్లా హద్దులో కూడా ఎప్పుడు కన్యకు పెళ్ళి అయిపోతుందో అప్పుడు అత్తగారింటికి పోయేసి నగలంతా వేసుకుంటుంది. దాంట్లోనే సుఖం ఉంది అనుకుంటుంది. అయితే ఇప్పుడు మనకు ఏమర్థమైంది? బేహద్ తండ్రి ఇంట్లో మనం కూర్చున్నాం. తర్వాత సత్యుగా మన కోసం అత్తగారిల్లు. దానికోసం అవినాశి జ్ఞాన రత్నాలు ధారణ చేసుకోవాలి. 21 జన్మాని కోసం మన సంచి నిండిపోతుంది జ్ఞాన రచనలతో. అయితే తీవ్ర వేగం ఉండాలి. సతో ప్రధాన అవస్థని తీవ్ర వేగాన్ని చెప్తారు. కొందరు ఇక్కడ సతోగుణి అయినారు,
కొందరు ఇప్పుడే రజోగుణిలో వచ్చినారు. 3 ప్రకారమైన పురుషార్థులు ఉన్నారు. శ్రేష్టాది శ్రేష్ఠ పురుషార్థి ఎప్పుడు వాళ్ళు ఒక తండ్రి తలంపే చేస్తూ ఉంటారు. ఆ ఒక తండ్రి అతి శ్రేష్టాది శ్రేష్ఠ. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది, మనం బిడ్డలకు బేహద్ సుఖంలో పోవాలి. మనం పోదు ఉన్నామని లేదా బేహద్ సుఖంలో. దానికోసమే పురుషార్థం చాలా బాగా ఇక్కడ చేయాలి, బేహద్లో చేయాలి. బేహద్ పురుషార్థి అంటే నిరంతరంగా ఒక తండ్రి తలంపు చేసేది. आत्मा कहती है मैं आयरन एज में आई हूँ, अभी परम पिता परमात्मा मिला है. कहते हैं बच्चे तुमको यहाँ पुरुषार्थ कर गोल्डन एज में जाना है. जब ऐसी अवस्था हो जाएंगी तभी गोल्डन एज में जाएंगे. तमो प्रधान से फिर सतो प्रधान बनना है. सतो प्रधान भी सबको बनना है. तुम्हारा पार्ट ही है सतयुग में, इसलिए तुम सतो प्रधान बनते हो. परंतु जाना तो सबको है ना, सबको नंबरवार रुद्रमाला में आना है. ये रुद्रमाला कितनी बड़ी है. फिर है 8 की और 108 रत्नों की वैजयंती माला जो विष्णु के गले में दिखाते हैं. అంటే ఆత్మ ఇప్పుడు ఏం చెప్తుంది, నేను ఇనుము యుగాల్లో వచ్చేసాను, ఇప్పుడు పరంపిత పరమాత్మ దొరికినారు. తండ్రి చెప్తారు బిడ్డలకు ఇక్కడే బాగా పురుషార్థం చేయాలి, బంగారు యుగాల్లో పోవాలి, అప్పుడే పోదారు. ఇట్లా స్థితి మనకు రావాలి అంటే బంగారు యుగాని స్థితి ఇప్పుడే ధారణ చేసుకోవాలి. అంటే తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ కావాలి. సతో ప్రధాన్ అందరూ కావాల్సిందే. మన పార్టీ సత్యుగంలో ఉందా లేదా, అందుకోసం సతో ప్రధానం కావాలి. అయితే అందరూ వాపస్ ఇంటికి పోవాలి. అందరూ నంబర్వార్ రుద్రమాలలో వచ్చేస్తారు. రుద్రమాల చాలా పెద్దది, ఆత్మలందరూ దాంట్లో. తర్వాత 8 వాణి మరి 108 అది వైజయంతి మాల. విష్ణు మెడల హారం చూపిస్తారు, వైజయంతి మాలాది. అంటే సత్యుగంలో వచ్చేవాళ్ళు విశేష ఆత్మలు 8 మరి 108 రాజారాణిలు. तुम्हारा यादगार कितना एक्यूरेट दिल वाला मंदिर बना हुआ है. नीचे तपस्या में बैठे हैं, ऊपर में राजाई दिखाई और मंदिर में मुख्य जगदम्बा का भी नाम है. पार्ट तो तुम माताओं का है ना. बाप आकर की गुरु पद तुम माताओं को ही देते हैं. यहाँ भी मेजॉरिटी माताओं की है, इसलिए भारत माता शक्ति अवतार गाया जाता है. सेना भी कहा जाता है क्योंकि आपस में बहुत है ना. बाबा చెప్తారు మనది యాద్గార్ అక్యురేట్గా దిల్వాలా మందిర్. కిందో తపస్సు చేస్తున్నారు, పైన రాజ్యం చూపించినారు. ఆ మందిర్లో ముఖ్యంగా జగతంబాది కూడా పేరుంది. పార్టీ మాతలదే ఇక్కడ, ముఖ్యంగా సంగమ యుగంలో మాతలది స్పెషల్ పార్ట్. తండ్రి వచ్చి గురు పదవి మాతలకు ఇస్తారు. ఇక్కడ మెజారిటీ మాతలే ఉన్నారు. అందుకోసమే భారత్ మాత శక్తి అవతారిని గాయనం. సేన కూడా ఉంది కదా, పెద్ద సేన, చాలామంది ఉన్నాం మనం. సో మీరు చూస్తున్నారు ఇక్కడ వృద్ధి అవుతూ ఉంటుంది, రోజు రోజుకి వృద్ధి అవుతూ ఉంటుంది. सन्यासी घर बार छोड़ते हैं पवित्र बनने के लिए. रावण राज्य शुरू होता है तो पवित्रता की ज़रूरत रहती है. उस समय हाहाकार हो जाता है. अर्थक्वेक आदि बहुत आदि हुआ होगा. तो इतने सब महल आदि कहाँ गए, सब विनाश को पाते हैं, सागर में चले जाते हैं. तो ये सृष्टि का चक्र कैसे फिरता है, ये समझने की बात है. అంటే బావ చెప్తారు సన్యాసులందరూ
ఇల్లు వాకిలు వదిలేసి పవిత్రంగా ఉండేదానికి పోదారు. రావణ్ రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు పవిత్రత చాలా అవశ్యంగా ఉంటుంది. ఆ సమయంలో కూడా చాలా పెద్ద ఆహాకారం, అంటే భూకంపం వస్తుంది, ఏమో జరుగుతుంది. అంటే లేదంటే ఇంత సత్యుగం త్రేతాయుగంలో ఉండే ఆ మహల్ అంతా ఎక్కడ పోయింది? భూకంపంలో కింద వెళ్ళిపోయింది, సాగర్లో వెళ్ళిపోయింది. ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది అనేది మీకు బాగా అర్థమైంది. మరి ఇప్పుడు ఇనుము యుగం నుంచి మరి బంగారు యుగానికి మనం పోవాలి. స్వర్గం అనేది మన కోసం బేహద్ అత్తగారి ఇల్లు. దానికోసమే ఇప్పుడు మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం. పూర్తి జ్ఞానం ఉండాలి, పూర్తిగా పురుషార్థం చేయాలి. అప్పుడే చాలా సంతోషం ఉంటుంది మనకు. అతీంద్రియ సుఖం అంతు సమయంలో ఉంటుంది అందరికీ, అన్నీ పురుషార్థం చేసి ఆ టైంలో. पिछाड़ी में तुमको पता पड़ जाएगा कि किस किस ने कितना पुरुषार्थ किया है, क्या पद पाएंगे. पिछाड़ी में समझेंगे जब तक पुरुषार्थ कर गोल्डन एज तक पहुंच जाएंगे. जो भी पहुंचते हैं वो फिर जो नहीं पहुंचते हैं वो फिर सज़ा खाएंगे. अभी तो क़यामत का समय है, सबको हिसाब किताब चुप्त करके जाना है. तुम चुप्त करते रहते हो. ज्ञान और योग बल से गाया भी जाता है. चढ़े तो चाके वैकुंठ रस, गिरे तो चकनाचूर, क्योंकि विकार में गिर पड़ते हैं. అంటే బాబా చెప్తారు, మనం పూర్తిగా పురుషార్థం చేయాలి, పూర్తిగా జ్ఞానం తీసుకోవాలి. అప్పుడే చాలా సంతోషం ఉంటుంది. అతీంద్రియ సుఖం అంతులో ఉంటుంది. లాస్ట్లో అందరిది రిజల్ట్ అవుట్ అయిపోతుంది. ఎవరెవరు ఎంతెంత పురుషార్థం చేసినారు అట్లా అని, ఏ పదవి తీసుకుంటారు అది కూడా తెలిసిపోతుంది. అందరూ లాస్ట్లో తెలుసుకుంటారు. ఎప్పటి వరకు పురుషార్థం గోల్డెన్ ఏజ్ వరకు చేయాలనో అంతవరకు చేయాలి. ఒకవేళ బంగారు యుగాన్ని పురుషార్థం కాలేదు అంటే వాళ్ళకు చాలా పెద్ద పనిష్మెంట్, శిక్ష అనుభవం చేయాలి. ఇప్పుడు వినాశం కాలే అందరి కోసం, అందరిది లెక్కాచారం సమాప్తి అయ్యేసిపోవాలి. అంటే ఇప్పుడు లెక్కాచారంతో సమాప్తి చేసుకోవాలి. జ్ఞానం మరి యోగ బలం ఆధారాల్లో గాయనం కూడా ఉంది. ఎవరు ఎక్కుదారు వాళ్ళకు వైకుంఠ రసం ఉంటుంది. ఎవరు పడిపోతారు, పొడి అయిపోతారు. అంటే వికారంలో పడిన వాళ్ళు చూరు అయిపోతారు. దేహ అభిమానంలో వస్తే మళ్ళీ వికారంలో పడిపోతారు. మళ్ళీ ఎక్కేదానికి కాదు. फिर चढ़ ना सकेंगे, चढ़ते हैं फिर गिरते हैं, टाइम तो लगता है ना. బాగా చెప్తారు, ఎక్కేది దిగేది పడేది టైం ఏమో అవుతుంది కదా. అంత సంపూర్ణ పురుషార్థం చేసానికి టైం పడుతుంది. మరి ऐसे हो नहीं सकता है जो सीधा चल जाता. అంటే నేరుగా వెళ్ళిపోవాలా అట్లా మాటనే లేదు, పురుషార్థం కంపల్సరీ. బాబా చెప్తారు, ఊరికి అట్లనే నేరుగా పోయేదానికి లేదు. కొందరికి కొంచెం మంచి స్థితి వచ్చింది అనుకోండి, మళ్ళా దేహాభిమానంలో కూడా వచ్చేస్తారు. తో महसूस आती है कोई ग्रहचारी है, మనసా మీ తుఫాన్ బహుత్ ఆతే. అప్పుడు ఏమనిపిస్తుందంటే గ్రహచారం పట్టింది, మనసులో చాలా ఎక్కువ తుఫాన్లు వస్తూ ఉంటుంది. चढ़ने में तो टाइम लगता है. बाबा रोज़ समझाते रहते हैं कि बच्चे पढ़ाई रोज़ पढ़ो, पॉइंट्स दिन प्रतिदिन बहुत मिलती रहती है. बाप और वर्षे को याद करो, ये नाटक पूरा होता है. అంటే మనసులో కూడా చాలా ఎక్కువ తుఫాన్లు వస్తూ ఉంటుంది. ఎక్కేదానికి కొంచెం టైం పడుతుంది.
బాబా ఏమో మనకు రోజు చెప్తూ ఉంటారు, బిడ్డలు బాగా చదవండి, రోజు చదవండి అట్లా అని రోజు కొత్త కొత్త పాయింట్స్ ఇస్తూ ఉంటారు బాబా. తండ్రి మరి ఆస్తి తలంపు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయిపోతుంది. మరి మనం తిరిగి బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటాం. सतयुग में राजा रानी प्रजा सब होंगे. जैसे कर्म अथवा जो पुरुषार्थ करेंगे वैसे ही फल मिलेगा. సత్యుగంలో రాజారాణి ప్రజ అందరూ ఉంటారు. ఎట్లా కర్మం చేసినారు అంటే ఎట్లా పురుషార్థం చేసినారు అట్లా దాని ఫలం ప్రాప్తి అవుతుంది. లక్ష్మీనారాయణ से ही राज्य शुरू होगा. वो होता है विकर्मा जीत सामंत. विकर्मों पर जीत पहन करके तुम अपना राज्य भाग लेते हो. नंबरवार पुरुषार्थ अनुसार पद पाएंगे. हर एक अपने पुरुषार्थ की रिजल्ट देखते चलो कि हम कितना पुरुषार्थ करते हैं. तमो प्रधान से सतो प्रधान में जाना है. అంటే లక్ష్మీనారాయణ నుంచి రాజ్యం స్టార్ట్ అవుతుంది. దాని వికర్మ జీత్ సంవంతం చెప్తారు. అంటే వికర్మాలను జయించి రాజ్యం చేసే టైం అది. నంబర్వార్ పురుషార్థ అనుసారంగా పదవి ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ రిజల్ట్ చూస్తూ పోతూ ఉండాలి. మనం ఎంత పురుషార్థం చేస్తాం, ఎంత తమో ప్రధాన నుంచి సతో ప్రధానంలో పోయినాం అట్లాని. आत्मा कहती है मुझे पुरुषार्थ करके सूर्यवंशी राजाई पानी. हम तो पूरा पढ़ कर के बाप को पूरा याद करेंगे. तुमको अभी सारी ज्ञान की रोशनी मिलती है. भविष्य में तुम क्या बनेंगे. बहुत बच्चे गफलत करने के कारण भूल जाते हैं. अवज्ञा भी करते रहते हैं. बेहद की बात की निंदा कराने के निमित्त बन पड़ते हैं. क्रोध के कारण भी कितना नुकसान कर देते. समझते हैं इसमें तो क्रोध का भूत है, इसलिए कामी और क्रोधी से बहुत दूर रहना चाहिए. उनका संग नहीं करना चाहिए. संग उनका होना चाहिए जो ज्ञान की टिकलू करते हैं. ऐसे नहीं जो जगमुई करते हैं, किसकी निंदा करते हैं, उनका संग हो नहीं. బాబా చెప్తారు, ఇప్పుడు చదివి పూర్తిగా అంటే ఆత్మ చెప్తుంది నేను బాగా పురుషార్థం చేసి సూర్యవంశీ రాజ్యం తీసుకోవాలి అట్లా అని. పూర్తిగా చదివి బాబా దగ్గర ఉండి పూర్తిగా ఆస్తి తీసుకోవాలి, పూర్తిగా బాబా తలంపు చేయాలి. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ప్రకాశం మనకు దొరికింది. భవిష్యంలో మనం ఏమవుతామని తెలుస్తుంది. చాలామంది బిడ్డలు ఉన్నారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు, బాబాని అవజ్ఞ కూడా చేస్తారు, శ్రీమతిని అవజ్ఞ చేస్తారు. బేహద్ తండ్రిని నిందన చేయించేదానికి నిమిత్తంగా అయిపోతారు. కోపానికి కారణం నుంచి ఎంత నష్టం కూడా అయిపోతుంది. అనుకుంటారు అందరికీ తెలిసిపోతుంది వీళ్ళకు కోపాన్ని భూతం ఉంది అట్లా అని. ఈ కామ్ వికారం మరి క్రోధ వికారం దీని నుంచి చాలా దూరంగా ఉండాలి. ఎవరిలో కామ్ వికారం ఉందో వాళ్ళ సంగ కూడా చేసుకోకూడదు. కోపం ఉండే వాళ్ళ సంగ కూడా చేసుకోకూడదు. వాళ్ళ సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి. సాంగత్యం ఎవరిది చేసుకోవాలంటే ఎవరు జ్ఞానాన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళది. ఇట్లా కాదు అనవసర మాటలంతా ఫలానా వాళ్ళపైన వీళ్ళపైన అవగుణాలు చెప్తారు, నిందన చేస్తారు. అట్లా వాళ్ళ సాంగత్యం చేసుకోకూడదు. జ్ఞానం తప్ప వేరే మాటలు మాట్లాడకూడదు. ఏమి వినకూడదు. జ్ఞానం వినాలి, వేరే అనవసర మాటలంతా వినకూడదు. ఏ బాతే भी నామీ గ్రామీ है. ఈ మాటలు కూడా చాలా ప్రసిద్ధ అయిపోయి दिखाते भी हैं. दूतियों के कारण राम सीता को
వన్వాస్ మిలా. అంటే ఈ అనవసర మాటలది కూడా పెద్ద ప్రసిద్ధి అయిపోతుంది. ఇట్లా చూపిస్తారు కదా, కైకి అంటే శూర్పణఖకు కైకి ఈ రామాయణంలో వస్తుంది చూడండి, ఏందేందో మాటలు వినిపిస్తూ ఉంటుంది. దాని నుంచి రామ సీత వన్వాస్లో వెళ్ళిపోయినారు. దూతీపన్ నుక్సాన్ కర్ దేతి హై. అంటే ఇట్లా వేరే వేరే వాళ్ళని గురించి మాట్లాడేది అంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేది, అది కూడా చాలా నష్టం చేస్తుంది. అందుకే బాబా చెప్తారు, హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్. उल्टी उल्टी बातें करने वालों के संग में कभी नहीं फंसना है. అంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అంతా చెప్తూ ఉంటారు, చెడ్డ మాటలు. అట్లా వాళ్ళ దగ్గర ఎప్పుడూ సాంగత్యం చేసుకోకూడదు, వాళ్ళ దాంట్లో ఇరుకొని పోకూడదు. వాళ్ళ సంఘం బోత్ నుక్సాన్ కర్ దేతా హై, చాలా నష్టమైపోతుంది మనకు అట్లా వాళ్ళ మాటలు, అట్లా వాళ్ళ సంఘం. బేహద్ కే బాప్ సే బుద్ధి యోగ్ తుడా దేతే హై. వాళ్ళు ఏం చేస్తారంటే మన బుద్ధిని శివబాబా దగ్గర ఉండి దూరంగా చేసేస్తారు. పూరా యోగ్ నహీ తో ఫెయిల్ హోకర్ చంద్రవంశీ మే చలి జాతే. బాబా దగ్గర పూర్తిగా యోగం లేదంటే ఫెయిల్ అయిపోయి మరి చంద్రవంశీలో వెళ్ళిపోతారు, సూర్యవంశంలో రారు. బాకీ ఐసా नहीं कि राम राज्य में कोई रावण सीता को चुरा के ले गए, नहीं. ये सब गिरावट की बातें द्वापर से लेकर पुकारते आते, क्योंकि गिरते तब तो भगवान को आना पड़ता है. బావజత్తరు బాకీ త్రేతాయుగం రామరాజ్యం, అక్కడ రామ సీత వాళ్ళకేమో జరిగింది, రావణుడు వచ్చి సీతను తీసుకుపోయినాడు, అట్లంతా మాట లేదు. ఇప్పుడు ఇది కింద పడే మాట, అనవసర మాటలంతా విని పడిపోతారు చూడండి. మరి ద్వాపర యుగా నుంచి మనం పరమాత్మని పిలుస్తూ ఉంటాం, ఎందుకంటే కింద పడిపోయినాం, అందుకోసం భగవాన్ని పిలుస్తాం. భగవాన్ ఫైనల్గా రావాల్సిందిగా ఉంది. अगर सदगति होती तो भगवान को आने की दरकारी नहीं. అప్పుడే భగవాన్ వచ్చి ఉంటే, సద్గతి అయిపోయి ఉంటే మళ్ళీ భగవాన్ వచ్చే మాటనే లేదు, అవశ్యమే లేదు. సత్యుగ్ త్రేతాలో సద్గతి ఉంటుంది. అప్పుడు ఎవరు భగవాన్ని తలంపు కూడా చేయరు, పిలిచేది కూడా లేదు. డ్రామాది రహస్యమే చడ్తీ కళ మరి ఉతర్తీ కళ. ఇది మనుషులకి ఎవరికి తెలీదు, మనం చెప్పాలి. తండ్రి సన్ముఖంలో వచ్చి ఈ విషయాలంతా మనకు తెలిపేస్తారు. సారీ దునియా కోతో పढ़ना नहीं है, पढ़ेंगे वही जो कल्प पहले पढ़े थे. बाप सावधान करते रहते, इस पढ़ाई से तुम्हारी आत्मा को पता पड़ता है कि हम कितने ऊंचते. అంటే ఇప్పుడు సన్ముఖంలో వచ్చి బాబా మనకు చదివిస్తారు. మొత్తం ప్రపంచంలో ఉండేవాళ్ళు అందరూ ఏం చదవరు. ఎవరు చదువుతారంటే కల్పం ముందు వచ్చిన వాళ్ళే చదువుతారు. బాబా హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఈ చదువు నుంచి ఆత్మకు అర్థమైపోతుంది మనం ఎంత శ్రేష్టంగా అవుతాం అట్లా అని. ఇప్పుడు పడిపోయినాం, మళ్ళీ సతో ప్రధాని ఎంత శ్రేష్టంగా అవుతాం. బాబా చెప్తారు, పతిత నుంచి పావన్ అంటే గోల్డెన్ ఏజ్లో పోవాలి మనం. తలంపుది శక్తి ద్వారా మనం సదాకాలాన్ని ఆరోగ్యం మరి సదాకాలాన్ని జ్ఞానం ద్వారా సదాకాలాన్ని సంపత్తివాన్ అయిపోతాం. పవిత్రతకు ఆర్డినెన్స్ నికాల్ని అంటే పవిత్రత బాబా మనందరికీ పవిత్రంగా ఉండేదానికి చెప్తారు. పవిత్ర బన్నే సే హీ తుమ్ అమర్ పద్ కో పాతే.
तुम्हारा विनाश नहीं होता, बाकी सब विनाश हो जाते हैं. हिसाब किताब చుక్త कर जाएंगे. బాగా చెప్తారు, మీరు పవిత్రంగా అయిపోతే అమర్ పదవి దొరుకుతుంది. అంటే మీది వినాశం కాదు, బాకీ మిగతా వాళ్ళందరిది వినాశం అయిపోతుంది. లెక్కాచారం సమాప్తి చేసుకుని అందరూ వాపస్ వెళ్ళిపోతారు. शिव बाबा कहते हैं, पवित्र बनेंगे तो पवित्र दुनिया का मालिक बनेंगे, नहीं तो फिर सजाएं खा करके जाएंगे. कितना बड़ा ऑर्डिनेंस है. तुम समझते हो बरोबर विनाश सामने खड़ा है, इसलिए हमको मजबूत हो जाना है. किस्म किस्म के पॉइंट्स बाबा सुनाते रहते, सुननी चाहिए. अगर सुनेंगे नहीं तो माला में आ नहीं सकते हैं. माला में नंबरवार आनी है. అంటే బాగా చెప్తారు, పవిత్రంగా ఉంటే పవిత్ర ప్రపంచానికి మాలిక అవుతాం. లేదంటే పవిత్రం కాలేదంటే చాలా పెద్ద శిక్ష అనుభవం చేసుకొని పోవాలి. పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. ఎంత పెద్ద ఆర్డినెన్స్ ఇది. మీకు తెలుసు ఇప్పుడు, అంటే మీరు అర్థం చేసుకున్నారు, వినాశం కూడా మన కంటి ముందు ఉంది. అందుకే మనం చాలా స్ట్రాంగ్ అయిపోవాలి. వెరైటీ పాయింట్స్ బాబా మనకు వినిపిస్తూ ఉంటారు, వినాలి కదా. ఒకవేళ వినలేదంటే మాలలో కూడా మనం వచ్చేదానికి కాదు. మాల నంబర్ వార్ ఉంటుంది, నంబర్ వార్ వస్తారు మాలలు. బాబా దగ్గర ఉండి పూర్తి ఆస్తి తీసుకోవాలి కదా. మంచి 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 స్టూడెంట్స్ బాగా చదువుతారు. బాబా సెంటర్స్ది రిజల్ట్ కూడా అడుగుతారు, రిజిస్టర్ అడుగుతారు బాబా. బాకీ సబ్కో ఖబర్దార్ भी करते हैं. బాబా చెప్తారు, 2 సెంటర్స్ నుంచి రిజిస్టర్ పంపించండి స్టూడెంట్స్ది. సో బాబా అందరికీ హెచ్చరిక కూడా చేస్తూ ఉంటారు. पढ़ना ज़रूर है, इसमें कोई कारण दे नहीं सकते हैं. బాగా చదవాలి, దీంట్లో ఏ కారణం చెప్పేదానికి లేదు. टाइम तो बच्चों को बहुत है. 8 घंटा भी गवर्नमेंट की नौकरी करो, बाकी टाइम में मेहनत करनी है. అంటే సాగు చెప్పకూడదు. బిడ్డలు టైం ఏమో ఎక్కువ ఉంది, టైం లేదు అని చెప్పకూడదు. 8 గంటల సేపు లౌకిక పని చేయండి గవర్నమెంట్ది, బాకీ సమయం అంతా పురుషార్థం చేయండి, దీంట్లో ప్రయత్నం చేయాలి. ख्याल करना है सारी दिन में हम बाबा की सर्विस में कितने समय रहा, बाबा की याद में कितने समय रहा. कोई बच्चों का चार्ट आता है, परंतु वो चार्ट जब సదైవ్ के लिए रहे ना. అంటే విచారం చేయాలి. రోజంతా బాబా సర్వీస్ ఎంత చేస్తాం, బాబా తలంపు ఎంత చేస్తున్నాం అని. కొందరు బిడ్డలది చార్ట్ ఏమో పంపిస్తారు బాబా దగ్గర. అయితే బాబా చెప్తారు, సదా ఉండాలి కదా ఆ చార్ట్. ऐसे भी नहीं बाबा एक का बैठ देखेंगे, ये फिर सेंटर की भ्रमणी का काम है. ब्राह्मणियों में भी नंबरवार है. गोल्डन एज में भी कोई पहुंच नहीं सकती. इसमें अर्जुन समय पड़ा है. कोई तो और ही श्रीमत पर न चलने के कारण खिसक पड़ते हैं, फिर उनको कोई मान भी नहीं देते, कोई भी उनको पसंद नहीं करते हैं. బాగా చెప్తారు, ఇట్లా కాదు, నేను ప్రతి ఒక్కొక్కరిది కూర్చొని చూస్తాను అట్లా అని. మళ్ళీ ఇది సెంటర్లో ఉండే టీచర్ పని. ప్రతి ఒక్కరిది చార్ట్ కూడా చూసి చెక్ చేసి వాళ్ళని కరెక్షన్ చేయాలి. టీచర్స్ కూడా నంబర్ వారు ఉన్నారు. కొందరు సతోప్రధాన స్థితి వరకు చేరరు, ఇంకా టైం ఉంది అని చెప్తారు బాబా. కొందరు ఏమో శ్రీమతిలోనే నడుచుకోరు, అందువల్ల జారిపోతారు ఇక్కడి నుంచి. మరి వాళ్ళకి ఎవరు మర్యాద కూడా ఇయ్యరు. అప్పుడు వాళ్ళని చూస్తే ఎవరికి ఇష్టం ఉండదు.
ఎవరు శ్రీమతిలో నడుచుకోగంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎవరికి ఇష్టమవుతుంది లేదు. तुम बच्चों को दुनियावी बातें बिल्कुल नहीं करनी है. कोई जरमुई जगमुई करते हैं तो समझो हमारा दुश्मन है, ये हमको गिराने वाला है. फालतू बातें नहीं करनी है. अपने को देखना है कहाँ तक पहुँचे हैं. सद्गुरु एक बाप है, उसमें ये ज्ञान भरा हुआ है. तुमको तो ऊपर गुरु शिखर अर्थात परमधाम में जाना है. ये सब ज्ञान की बातें हैं, पहाड़ की कोई बात नहीं है. सबसे पार चले जाना है. इन बातों को कोई जानते नहीं. बाप कहते हैं तुम पहले तमो प्रधान थे, अभी सतो प्रधान बनना है. అంటే ప్రపంచాన్ని మాటల్లో మనం పోకూడదు. అదంతా అనవసర మాటలు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అంతా చేయకూడదు. ఎవరైనా మన దగ్గర వచ్చి ఏదేదో మాటలు చెప్తే వాళ్ళు మనకు పెద్ద శత్రువుని అనుకోవాలి. మన కింద పడేసే దానికే అదంతా అనవసర మాటలు చెప్తారు. ఇట్లా అనవసర మాటలు మనం కూడా చేయకూడదు, వినకూడదు. మనం స్వయం చూసుకోవాలి, నేను ఎంతవరకు చేరినాను. సద్గురు ఒక తండ్రియే, వాళ్ళలోనే పూర్తి జ్ఞానం. అంటే మనకు మరి గురు శిఖర్ వరకు పోవాలంటే శ్రేష్ఠ స్థితి పరంధాం వరకు పోవాలి. శిఖరం అంటే అది. బాకీ ఇట్లా కాదు కొండపైన ఏదో పోయేది. ఇదంతా జ్ఞానాన్ని మాటలు. అన్నిటికంటే దూరంగా మనం వెళ్ళిపోవాలి. ఈ మాటలంతా మనుషులకి ఏం తెలుసు. తండ్రి చెప్తారు మీరు కలియుగంలో తమో ప్రధాన్గా ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ వచ్చి सतो प्रदान कावले. बोध है जिनको ये भी निश्चय नहीं, पूरा योग नहीं, दूसरों को समझाते हैं, उनका कल्याण हो जाता है. ऐसे नहीं वो कल्याण करते हैं, नहीं, वो तो अपने भाग्य अनुसार रास को समझ जाते हैं. బావ చెప్తారు చాలామంది ఉన్నారు, వాళ్ళకు పూర్తి నిశ్చయం కూడా లేదు, యోగం కూడా పూర్తిగా లేదు. వేరే వాళ్ళకి ఏమో చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ కళ్యాణం అయిపోతుంది. ఇట్లా కాదు, వీళ్ళు వాళ్ళ కళ్యాణం చేస్తున్నారు లేదు. నిశ్చయం లేని వాళ్ళు వేరే వాళ్ళ కళ్యాణం ఎట్లా చేస్తారు లేదు. వాళ్ళ భాగ్యం ఎవరు వింటున్నారు వాళ్ళ భాగ్యం అనుసారంగా రహస్యాన్ని అర్థం చేసుకుంటారు. వీళ్ళ నుంచి ఏం వాళ్ళ కళ్యాణం కాలేదు. ऐसे बहुत है जो ब्राह्मणियों से भी तीखे चले जाते हैं. कई बच्चों में अभी तक देहाभिमान बहुत है, पिछाड़ी में देह भी याद न रहे. అంటే చాలామంది ఉన్నారు స్టూడెంట్స్ టీచర్ కంటే కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. చాలామందిలో దేహాభిమానం ఎక్కువ ఉంది. లాస్ట్లో దేహం కూడా తలంపు రాకూడదు. सन्यासियों में भी कोई विरले ऐसा होते हैं जो बैठे बैठे शरीर छोड़ देते हैं और सन्नाटा हो जाता है, फिर भी गृहस्थियों के पास जाकर के जन्म लेते हैं, फिर श्रेष्ठाचारी बनने के लिए जंगल में चली जाते हैं. బాబా చెప్తారు సన్యాసిల్లో కూడా కొందరు అట్లా ఉన్నారు. వాళ్ళ అనుసారంగా వాళ్ళ పురుషార్థంలో చేసుకొని శరీరం నుంచి అట్లనే కూర్చొని వెళ్ళిపోతారు. చాలా సైలెన్స్గా అయిపోతుంది, మొత్తం నిశ్శబ్దం అయిపోతుంది. మరి వాళ్ళు పోయేసి గృహస్థుల దగ్గర జన్మం తీసుకుంటారు. అంటే మరి శ్రేష్టాచారి అయ్యేదానికోసం అడవిలో వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఉండేది మాయా రాజ్యం. तो ये चक्र फिर कैसे फिरता है उनको समझाना है. వాళ్ళకి మరి ఈ చక్రాన్ని రహస్యం కూడా చెప్పాలి. बहुत बच्चियाँ हैं जिन्होंने बाबा को कब देखा ही नहीं तो भी याद करती रहती हैं.
तो ज़रूर ऊंच पद पाएंगे। सारा पुरुषार्थ का खेल है ना। कोई तो रात दिन बहुत పురుషార్థ మెహనత్ करते అంటే చాలామంది బిడ్డలు ఉన్నారు, ఎప్పుడు బాబాని చూడని కూడా చూడలేదు, అయినా కూడా బాబా తలంపు చేస్తూనే ఉంటారు. వాళ్ళు శ్రేష్ఠ పదవి తీసుకుంటారు. అన్నిటికీ ఆధారం పురుషార్థం ద్వారానే ఈ ఆటనే పురుషార్థం. కొందరు రాత్రి పగలు ఎంత ప్రయత్నం చేస్తారు, బాగా పురుషార్థం చేస్తారు. మీకు తెలుసు ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం పతిత్గా ఉంది. దీంట్లో ఈ శరీరం ద్వారానే మనం సతోప్రధాన్ కావాలి. ఇప్పుడు ఉండే జన్మం ద్వారానే సతోప్రధాన్ కావాలి. టైం పడుతుంది పావన అయ్యే దానికోసం. జబ్ తక్ ఏ దునియా హై, ఏ పడాయి హై, తబ్ తక్ పడ్నా హై. బాబా చెప్తారు, ఎంతవరకు ఈ ప్రపంచం ఉందో, ఎంతవరకు చదువు జరుగుతూ ఉంటుందో మనం చదువుతూ ఉండాలి. జహాं तक जीना है वहाँ तक पीना है ताकि कर्मातीत अवस्था में चली जाएंगे. ఎంతవరకు ఆత్మ శరీరంలో ఉంటుందో అంతవరకు జ్ఞాన అమృతం తాగుతానే ఉండాలి. అప్పుడే కర్మాతీత అవస్థలో పోవచ్చు. इस देश से दुनिया से बिल्कुल ममत्व निकल जाए. ఈ దేహం పైన ఉండి ప్రపంచం పైన ఉండి మోహం ఫుల్గా తీసేయాలి. రాజారాణి బన్నే మే మెహనత్ హై. రాజారాణి కావాలంటే చాలా ప్రయత్నం చేయాలి. जो पढ़ेंगे वही दिल रूपी तख्त पर बैठेंगे. अंदर में समझते ही कहाँ तक मददगार है. बेहद का बाप अवस्था को देख प्यार करेंगे ना. बाबा कहते हैं, अपना कल्याण करना चाहते हो तो श्रीमत पर चलो. ऐसे काम नहीं करो जो दूसरों को नफरत आ जाए. बॉक्सिंग है ना, तुमको इस युद्ध में कितना टाइम लगता है. అంటే బాబా చెప్తారు, ఎవరు బాగా చదువుతారు వాళ్ళు బాబా హృదయంలో కూర్చుంటారు. లోపల వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎంతవరకు మనం బాబా కార్యంలో సహయోగం ఇస్తాం. బేహద్ తండ్రి మన ఆంతరిక స్థితిని చూసి ప్రీతి ఇస్తారు. మంచి స్టేజ్లో ఉండే వాళ్ళకు బాబా ప్రీతి దొరుకుతుంది. బాబా చెప్తారు, మీరు స్వయం కళ్యాణం చేసుకోవాలంటే శ్రీమతిలో నడుచుకోండి. ఇట్లా పని ఎప్పుడు చేయకూడదు. వేరే వాళ్ళకు ద్వేషం వచ్చేట్టుగా పని చేయకూడదు. ఇక్కడ మాయాతో బాక్సింగ్. ఈ యుద్ధ మైదానంలో మన యుద్ధంలో ఉన్నాం. టైం పడుతుంది కొంచెం మనం జయించేదానికి. అచ్చా मीठे मीठे ज्ञान गुलजारी ज्ञान योग के पुरुषार्थी बच्चों को माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. అంటే బాబా చెప్తారు, జ్ఞాన గుల్జారి అంటే పూల గుల్దస్తా. జ్ఞాన యోగాని పురుషార్థి బిడ్డలకు మాత పిత బాప్ దాదా యాద్ ప్యార్ మరి గుడ్ మార్నింగ్ చెప్తారు. మరి हम बच्चों की माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसर मुख्य सार. अपनी झोली अविनाशी ज्ञान रत्नों से भरकर अपना श्रृंगार करना है. अतीन्द्र सुख के लिए बुद्धि को ज्ञान से भरपूर करना है. అంటే మనం బుద్ధి రూపీ సంచిని అవినాశి జ్ఞాన రత్నాలతో నిండించుకోవాలి, శృంగారం చేసుకోవాలి. అతీంద్ర సుఖాని కోసం బుద్ధిలో జ్ఞానం ఫుల్గా ఉండాలి, నిండించుకోవాలి జ్ఞానాన్ని. सेकंड पॉइंट, धूतीपना बहुत नुकसान करता है. इसलिए ज्ञान के सिवाय कोई भी बात सुननी सुनानी नहीं है. उल्टी बात सुनाने वालों के संग से बहुत दूर रहना है. అంటే
వాళ్ళ మాటలు వీళ్ళకు, వీళ్ళ మాటలు వాళ్ళకు. ఇట్లా చేస్తూ ఉంటే చాలా నుక్సాన్ అయిపోతుంది, నష్టం అయిపోతుంది. అందుకోసం బావ చెప్తారు, జ్ఞానం తప్ప వేరే ఏ మాటలు వినకూడదు, వినిపించకూడదు. ఉల్టా ఉల్టా మాటలంతా ఎవరు మనకు వచ్చి చెప్తారు, వాళ్ళ సాంగత్యంలో నుంచి దూరంగా ఉండాలి. మరి वरदान सर्व प्राप्तियों की खुशी में उड़ते हुए मंजिल पर पहुँचने वाले स्मृति स्वरूप भाव అంటే సర్వ ప్రాప్తులు ఖుషీలోనే ఎగిరేవాళ్ళు, లక్ష్యంలో చేరుకునేవాళ్ళు स्मृति स्वरूप भाव। ब्राह्मण जीवन में आदि से अब तक जो भी प्राप्तियां हुई है उसकी लिस्ट स्मृति में लाओ तो सार रूप में यही कहेंगे कि अप्राप्ति नहीं कोई वस्तु ब्राह्मण जीवन, और ये सब అవినాశి ప్రాప్తియా. బాబా చెప్తారు, బ్రాహ్మణ జీవనంలో ఆది నుంచి ఇప్పటి వరకు ఏమంతా ప్రాప్తి అయిందో ఆ లిస్టును స్మృతిలో సార్ రూపంలో తీసుకురండి. అప్పుడు తెలుస్తుంది అప్రాప్తి ఏ వస్తువు లేదు బ్రాహ్మణ జీవనం. సో ఈ అవినాశి ప్రాప్తి, ఇదంతా అవినాశి ప్రాప్తిలు. ఇన్ ప్రాప్తిयों की स्मृति ఇమర్జ్ రూప్ మే రహే. ఈ ప్రాప్తిది స్మృతి ఇమర్జ్ రూపంలో ఉండాలి. అర్థాత్ స్మృతి స్వరూప్ బనో తో ఖుషీ మే ఉడ్తే మంజిల్ పర్ సహజ్ హీ పहुँच జాయింగ్. ఈ దీనంతా స్మృతి స్వరూపులో తీసుకొచ్చి వస్తే సదా సంతోషంగా ఎగురుతూ లక్ష్యం దగ్గర ఈజీగా చేరిపోతారు. प्राप्ति की खुशी कभी नीचे हलचल में नहीं लाएंगी, क्योंकि संपन्नता अचल बनाती है. ఏమంతా ప్రాప్తి అయిందో మనకు ఆ ఖుషి ఎప్పుడు మన కిందుగా స్టేజ్లో తీసుకురాదు, డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే సంపన్నత అచల్గా చేస్తుంది, మన స్థిరంగా చేస్తుంది. స్లోగన్, बिंदु स्वरूप की स्मृति में रहने के लिए ज्ञान गुण और धारणा में सिंधु बनो. బిందు స్వరూప స్మృతిలో సదా ఉండాలంటే జ్ఞానం, గుణాలు మరి ధారణలు సాగర్ సమానం కావాలి. అప్పుడు మన సదా బిందు స్వరూప స్థితిలో ఉండే సాధ్యం. ఓం శాంతి. कर लो अनुभव प्रभु प्यार का, बाहों में वो बुला रहा, वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा. कर लो अनुभव प्रभु प्यार का, कर लो अनुभव प्रभु प्यार का, कर लो अनुभव प्रभु प्यार का. बाहों में वो बुला रहा, वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा.
स्नेह में सबको समा रहा। आओ प्रभु शरण आओ। कर लो अनुभव प्रभु प्यार का। सुबह हुई जब आँख खुली तो कुछ घड़ियाँ कर प्रभु के नाम। सुबह हुई जब आँख खुली तो कुछ घड़ियाँ कर प्रभु के नाम। प्रभु किरण को हृदय में भर लो, कर लो आनंद दिव्य ललाम। प्रभु किरण को हृदय में भर लो, कर लो आनंद दिव्य ललाम। महामिलन की मंगल बेला, महामिलन की मंगल बेला। प्रभु मिलन जग मना रहा, वो करुणा कर दया का सागर। स्नेह में सबको समा रहा, स्नेह में सबको समा रहा। प्रभु शरण आ। मस्त पवन ये खिला चमन, ये दिन और ये दिन मान मिला। ये तन मन ये जीवन तुझको ईश्वर का वरदान मिला, ईश्वर का वरदान मिला। सफल करो और पाओ सफलता, सफल करो और पाओ सफलता। मुरली मधुर वो सुना रहा, वो करुणा कर दया का सागर। स्नेह में सबको समा रहा, स्नेह में सबको समा रहा। प्रभु शरण आ। अहो भाव के भरे भाव से पल पल प्रभु गुणगान करो। ध्यान धरो जो ध्यान है रखता, प्रभु कृपा का पान करो।
प्रभु कृपा का पान करो, पास में आकर वो रत्नाकर, पास में आकर वो रत्नाकर, रतन अनोखे लुटा रहा, वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा, स्नेह में सबको समा रहा। प्रभु शरण प्रभु शरण आओ।